గణపతయే నమః. హరి ఓం. बड़ा बिल्ली ले ले తిరుపతి ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియపరుచుకుంటున్నాను. నేను వచ్చేసి ఇవాళ సుందరం టిఫిన్ హౌస్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాం అనమాట. వచ్చేసి సుందరం టిఫిన్ హౌస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ ఇన్ పాట్ అట్ల మార్క్ వచ్చేసి రెగ్యులర్ రెస్టారెంట్ కాకుండా వచ్చేసామంటే ప్రపంచం మొత్తం వచ్చేసి ఓపెన్ చేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి దిగినాం అనమాట. వచ్చేసి ఫ్రమ్ చైల్డ్హుడ్ లైఫ్లో వచ్చేసి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు వంటల్లో చేసామంటే అందరూ వచ్చి మర్చిపోయినారు. ఈరోజు పిజ్జా బర్గర్స్ అది ఇది అని చెప్పేసి వేరే వంటలో చేసామంటే వచ్చి పిల్లకాయలు హెల్త్ పాడు చేసేది కానీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అట్లా వస్తుంది. అట్లా కాకుండా ఒక పారంపరమైన ఒక ఫుడ్ని వచ్చేసి తిరుపతి ప్రజలకు అందించాలనేది, ఈ ప్రపంచానికి అందించాలనేది మా ఇంటెన్షన్ అనమాట. వచ్చేసి మేము ఈ లైన్లో వచ్చి 2002లో వచ్చేసి ఎంటర్ అయినాం. ఈ లైన్లో మా ఫాదర్ వచ్చేసి ఈజ్ ద బ్యాక్ బోన్ యాక్చువల్లీ. దీనికి వచ్చేసి 2002లో నుంచి చాలా వచ్చేసి నడుపుకుంటూ వస్తున్నాము. ఈ రోజుకి వచ్చేసామంటే ఒక మంచి ఫుడ్ వచ్చేసి తిరుపతికి వచ్చేసి అందించాలని చెప్పేసి ఒక మెయిన్ డ్రీమ్ తోటి సుందరం టిఫిన్ హౌస్ని వచ్చేసి ఇవాళ హౌస్ చీర్ విస్తాలో వచ్చేసి ప్రారంభిస్తున్నాము. అండ్ మార్చ్ ఎండ్ లోపల వచ్చేసి దీని బ్రాంచెస్ బెంగళూరులో 8 అవుట్లెట్స్ ఓపెన్ అవుతుంది. లైక్ మల్లేశ్వరం, యల్లంక, రాజన్కుంటే అట్లా డిఫరెంట్ లొకేషన్స్లో, యల్లంక న్యూ టౌన్, శేషాద్రిపురం ఇట్లా డిఫరెంట్ లొకేషన్లో 8 అవుట్లెట్స్ వచ్చేసి ఓపెన్ అవుతుంది అనమాట. వచ్చేసి అంటే మార్చ్ ఎండ్ లోపల దట్గా అరౌండ్ 12 అవుట్లెట్స్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏం స్పెషాలిటీ ఏంటి? అన్ని జాగాలు అన్ని రెస్టారెంట్లో ఇడ్లీ, టిఫిన్, కాఫీ అన్నీ దొరుకుతుంది. కానీ మా దాంట్లో స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మనకు వచ్చేసి ఏమంటే కడుపు నొప్పి వచ్చిందంటే మనం ఏం చేస్తాం? కడుపు నొప్పి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తాము, నా కడుపు నొప్పి ఉందనేసి. బట్ మన దగ్గర ఎట్లా అంటే నా కడుపు నొప్పి అనేసి అంటే అన్ని జాగాలో వేరే కైండ్ సూప్స్ ఉంది. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నామంటే నా కడుపు డైజెషన్ ప్రాబ్లం అంటే మునగాకుతోటి సూప్, నాకు నరాల్లో వీక్నెస్ ఉంది, నాకు బోన్ స్ట్రెంత్ అని కావాలంటే వచ్చేసి దానికి నల్లేరీలో వచ్చి సూప్ చేస్తాం. అట్లా ఆయుర్వేదిక్ కమ్స్ ఆర్గానిక్గా వచ్చేసామంటే ఒక మనిషికి వచ్చేసి ఏంటి వచ్చేసి ఒంట్లో హెల్త్ అప్సెట్స్ అవుతుందో దానికి తగినట్టు రిలేటెడ్గా వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్గా వచ్చేసి ఒక ఎనర్జెటిక్ ఫుడ్గా, హెల్తీ ఫుడ్గా వచ్చేసి మేము ఇక్కడ అందిస్తున్నాం అనమాట. వచ్చేసి సో డెఫినెట్గా వచ్చేసామంటే తిరుపతిలో వచ్చేసి ప్రజలందరూ వచ్చేసి యాక్సెప్ట్ చేసుకొని అందరికీ వచ్చేసి బాగా యూజ్ అవుతుందనేసి మేము నమ్ముతాం. రేట్లు చాలా రీజనబుల్. రేట్లు వచ్చేసి ఏమంటే తిరుపతి ప్రజలకు తగినట్టుగా వచ్చేసి చాలా చీప్ అండ్ బెస్ట్ అని పెట్టినామండి. ఇడ్లీ వడ అంతా వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్ అరేంజ్ చేసి పెట్టినాం. దోశ అంతా 70-80 రూపీస్ పెట్టినాం. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పులి పనిహారం, లైక్ వచ్చేసి ఇప్పుడు దేవస్థానం పొంగల్ కావాలంటే వచ్చేసేమి ఎంత చెప్పినా ఆ దేవస్థానంకి పోతే ఆ దేవస్థానం పొంగల్ వచ్చినట్టుగా ఏది వచ్చేలేదనేసి అంటాం. ఇది మన తమిళనాడులో తీసుకుంటే పెరుమాకోయిల్ పొంగల్ అనేసి అంటాం. అట్లా మన దగ్గర వచ్చేసామంటే పెరుమాకోయిల్ పొంగలు దొరుకుతుంది, మధురై మీనాక్షి అమ్మన్ సాపాడు దొరుకుతుంది మన దగ్గర వచ్చేసి, కూటాంజూరు అట్లా డిఫరెంట్ కైండ్స్ వచ్చేసామంటే మన చైల్డ్హుడ్లో మన ఏదైతే మన చైల్డ్హుడ్ లైఫ్లో మనం ఎంజాయ్ చేసినాం ట్రెడిషనల్ ఫుడ్, అలాంటి ఫుడ్ని వచ్చేసి ఇక్కడికి తెప్పిస్తున్నాం.